వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్ లో చోటు దక్కింది. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కూటమి పొత్తు కోటాలో జనసేన నుంచే భర్తీ కావాల్సిన మంత్రి పదవిని నాగబాబుకు ఇవ్వాలని నిర్ణయించడంతో సింహాపూర్లో సంబరాలు అంబరాన్నంటాయి. స్వీట్లు పంచుకొని అభిమానులు సందడి చేశారు. జనసేన నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో సంతోషంతో మెగా ఫ్యామిలీ అభిమానులు, జనసేన కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుని మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నాగబాబు గారి నాయకత్వం, వేములపాటి అజయ్ గారి నాయకత్వం, జనసేన పార్టీ, జనసేన పార్టీ. సాధిస్తాం సాధిస్తాం పవన్ అన్న ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం పవన్ అన్న ఆశయాలను. జై జనసేన, జై జనసేన. మళ్ళీ ఉండండి, మళ్ళీ అడవాలండి. అందరికీ నమస్కారం. నా పేరు జమీరు. నేను నెల్లూరు వాసిని. 1977 నుంచి నాది నాగబాబుది నా క్లాస్మేట్. నా ప్రయాణం 1977 నుంచి దాకా జరుగుతుంది. మేము చనిపోయేదాకా ఈ ప్రయాణం జరుగుతుంది. నాగబాబుకున్న స్నేహితుల్లో ముఖ్యంగా ప్రథమ స్నేహితుడు నెల్లూరులో నేనే. అతనికి ఆ పదవి, మంత్రి పదవి ఇచ్చింది. మన స్నేహితు వర్గంలో అందరికంటే ఎక్కువగా సంతోషపడేది నేనే. నాగబాబు ఎంత సాత్వికుడో నాకు తెలుసు. అతని మనస్తత్వం, అడిగినోడికి అడిగినట్టు సహాయం చేస్తాడు, చేయలేనివాడికి నష్టపరచడు, వీలైనంత వల్ల సహాయం చేపిస్తాడు. అతని మనస్తత్వం ఎంత సున్నితమైన మనస్తత్వం అంటే, అతనికున్న నాలెడ్జ్, అతను చదివే బుక్స్ చాలా మందికి తెలియదు. అతని వ్యక్తిత్వం గురించి నేను ఈ 40 ఏళ్ళ ప్రయాణం చేశాను కాబట్టి అతని వ్యక్తిత్వం నాకు పర్సనల్ గా బాగా తెలుసు. నేను ముఖ్యంగా అజయ్ కుమార్ గారు కూడా నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ప్లస్ నాకు మిత్రుడు. ఇప్పుడు అజయ్ కుమార్ గారు నేను వాళ్ళు చెప్పడం వల్ల నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీస్కి నేను ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. వాళ్ళిద్దరి ప్రోత్బలంతో వాళ్ళ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను జనసేన జిల్లా పార్టీ ఆఫీసులో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. నాగబాబు గారు అజయ్ కుమార్ గారు నాగబాబు గారిని సూచిస్తే, నాగబాబు గారు జమీన్ని పెడితే బాగుంటుంది మనకి అని చెప్పడం వల్ల నేను ఈరోజు వాళ్ళ కోసం పనిచేస్తున్నాను. నాగబాబు గారికి మంత్రి పదవి స్థానం దక్కినందుకు అందరికంటే ఎక్కువగా సంతోషపడేవాడిని నేను. జై నాగబాబు, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ జిల్లా పార్టీ కార్యాలయాన్ని, నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి ఒక జిల్లా కార్యాలయం కావాలి, జనసేన పార్టీలో సంబంధించి జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఒక వేదిక లేక ఇబ్బంది పడుతున్నారని నాగబాబు అన్నయ్య, అజయ్ అన్న కలిసి తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఈ వేదిక. ఈ జిల్లా కార్యాలయానికి ఎప్పుడెప్పుడు నాగబాబు అన్న వస్తాడా అని మేమందరం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు ఎదురు చూస్తున్నాం. ఈరోజు మా అందరి ప్రార్థనల మేరకు కావచ్చు, లేకపోతే నాగబాబు అనే మంచితనాన్ని చూసి దేవుడి ఆశీర్వాదం వల్ల కావచ్చు, ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు అన్నయ్యని తీసుకోవడం మేమందరం చాలా గర్వపడుతున్నాం. మెగా ఫ్యామిలీలో డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి సోదరుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదల నాగబాబు గారికి కూటమి ప్రభుత్వంలో మంత్రిత్వ
శాఖని ప్రకటించడం నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్న ఈ రోజున నాగబాబు గారికి ఈ మంత్రి పదవి ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా కష్టకాలంలో కూడా నాగబాబు గారు ఆయన వెనకాల నిలబడి పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. అందువల్లే ఈరోజు కూడా ఆయనకి ప్రతి కార్యకర్తకు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి, న్యాయంగా ధర్మంగా పనిచేసే వాళ్ళకి ఎవరికైనా కానీ ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు పండగ దినం. నిన్నటి నుంచి మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిక్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో జనసేనకు సంబంధించిన అన్ని శ్రేణులందరూ కూడా కలిసి ఒక వేది మీదకి వచ్చి తీయని వేడుక చేసుకుంటున్నాం. నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, నిరంతర కష్టజీవి, నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా తెగించి నడవగల మా ధైర్యం శ్రీ కొణిదెల నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకున్న శుభ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా నవ్వుల నెలరాజు నాగబాబు అన్నయ్య గారికి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లోకి తీసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.